వీరభద్రుడు లాంటి విజయం తర్వాత హీరో సూర్య నటించిన సినిమానే విశ్వనాథన్ సన్స్. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి సినిమా కావడంతో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రవీనా టండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇన్ షార్ట్గా స్పాయిలర్ లేకుండా కథ విషయానికి వస్తే, సంజయ్ విశ్వనాథ్ అలియాస్ సూర్య ఓ మల్టీ మిలియనీర్. ఒలింపిక్స్లో షూటింగ్లో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. తన తండ్రి తీరు వల్ల బంధాల మీద విరక్తితో పెళ్లికి దూరంగా ఉంటాడు. 4 పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలోనే సూర్య తీసుకునే ఓ నిర్ణయం అతడిని ఎలా ఎమోషనల్గా డ్రైవ్ చేసింది. సూర్య చేతిలో ఉన్న ఆ బుడ్డోడెవరు? ఆ బుడ్డోడికి మమితా అలియాస్ మ్యాడీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు మ్యాడీ సంజయ్ ఒకటయ్యారా లేదా? ఈ సినిమా స్టోరీ అంతా ఇది. కుటుంబ బంధాలను తెరపై అందంగా ఆవిష్కరించడంలో దర్శకుడు వెంకీ అట్లూరి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. పాత సినిమాల ఛాయలున్నప్పటికీ దానికి ఆధునికతను అద్ది అందమైన కుటుంబ కథా చిత్రంగా విశ్వనాథన్ సన్ సినిమాను మలిచాడు. కోటీశ్వర ఇళ్లలో అయినా, పేదవారి ఇళ్లలో అయినా మానవ సంబంధాలు, ఆప్యాయతలు ఒకేలా ఉంటాయని దర్శకుడు ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు. మొదట్లో హీరో ఆధిపత్యాన్ని, నేపథ్యాన్ని చూపించడానికి కొంత సమయం అయితే తీసుకున్నా, హీరోయిన్ వచ్చినప్పటి నుంచి ఫన్ అయితే మొదలవుతుంది. అక్కడి నుంచి కథ పరుగులు పెడుతోంది. ఒక పక్క నవ్వులు, మరో పక్క కన్నీళ్లు, ఇలా సినిమా సాగుతుంది. ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు సరదాగా సాగిపోయిన చిత్రం ఆ తర్వాత కాస్త వేగం తగ్గుతుంది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పకుండా నెమ్మదిగా చెప్పడేమో అనిపిస్తోంది. ఇక చిన్న చిన్న పట్టింపులను పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి కుటుంబ సమస్య అయినా పరిష్కారం అవుతుందనే సందేశం చాలా బాగుంది ఈ సినిమాలో. క్లైమాక్స్ బాగానే ఉన్నా దర్శకుడు ఇంకొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేదేమో. అండ్ ఇక్కడ డైరెక్టర్ ఎంచుకున్న ఏజ్ గ్యాప్ పాయింట్ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో ఎలాంటి పెద్ద మలుపులు, భయపెట్టే అంశాలు అయితే లేవు. ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ వాతావరణం సినిమా అంతటా కనిపిస్తోంది. మొదటి సగం అద్భుతంగా ఉంది, రెండో సగభాగం కాస్త స్లో ఫీల్ కలిగిస్తుంది. అయినా కూడా ఓవరాల్గా విశ్వనాథన్ సన్ సినిమాకు వచ్చిన ఆడియన్స్కు మంచి ఫీల్ అయితే ఇస్తుంది ఫైనల్లో. ముఖ్యంగా సూర్య, మమిత మధ్య వచ్చే సీన్స్, మమిత, రాధిక మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. మన డైరెక్టర్ త్రివిక్రమ్ ఫ్యాన్ కావడంతో మేకింగ్లో ఎక్కువగా త్రివిక్రమ్ మార్క్ కొట్టేసినట్టుగా కనిపిస్తుంది సినిమా అంతా. మల్టీ మిలియనీర్గా పట్టింపులున్న వ్యక్తిగా సూర్య 2 పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. లుక్స్లో గజనీలోని సంజయ్ రామస్వామిని గుర్తు చేశాడు ఈయన. ఇక సూర్య యాక్టింగ్కు వంకేముంటుంది, ఎప్పట్లానే తన యాక్టింగ్తో, ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఫిదా చేస్తాడు సూర్య. ఇక హీరోయిన్ మమితా బైజు తన అల్లరితో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. చాలా సన్నివేశాల్లో హీరోతో పోటాపోటీగా నటించింది. తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక అయితే తన అనుభవాన్నంతా రంగరించి కంటతడి పెట్టిస్తోంది. మరో సీనియర్ నటి రవీనా టండన్కి కూడా హుందాతనంతో కూడిన మంచి రోల్ దక్కిందనే చెప్పాలి. సినిమా అంతా హీరో వెనుక ఉండే పాత్రలో సునీల్ రెడ్డి బాగున్నాడు. మిగతా వాళ్ళంతా తమ తమ పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించారు. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు అండ్ నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ప్రతి ఫ్రేమ్ను చాలా కలర్ఫుల్గా చిత్రీకరించాడు. నాగవంశీ కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా రిచ్గా నిర్మించాడు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న మాటలు ఆలోచింపజేసేలా చాలా బాగున్నాయి. రొటీన్ సీన్స్ ఉన్నా కూడా డైరెక్టర్ డైలాగ్ రైటింగ్తో ఈ సినిమాకు మంచి వెయిటేజ్ పెరిగింది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే విశ్వనాథన్ సన్స్ నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.